ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. థ్యాంక్ యూ జీసస్. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం. ఏ వాక్యం చెప్పను ప్రభు అని ప్రార్థన చేస్తే ఈ వాక్యం చెప్తాను. ఈ వాక్యం చాలా సార్లు వచ్చింది, అయినా సరే దేవుడు ఈ వాక్యమే చెప్పమన్నారు. దేవునికి స్తోత్రం. 4 సార్లు దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరిచారు రాత్రి. ఎన్నిసార్లు అండి? 4 సార్లు దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు నీకు ఉపదేశం చేస్తాడో తెలుసా? ఎవరన్నా చెప్పండి. దేవుడు నీకు ఎప్పుడు ఉపదేశం చేస్తాడు? ప్రశ్న. ఓ థ్యాంక్ యూ జీసస్. దేవుడు నీకు ఎప్పుడు ఉపదేశం చేస్తాడంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం చూసుకుంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అనుదినము కూడా దేవుని యొక్క మందిర గడప యొద్ద కనిపెట్టుకుని, దేవుని యొక్క ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకుని దేవుని యొక్క ఉపదేశం వినివారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఉపదేశం అంటే ఏంటి? దేవుడు నీకు బోధించేది, దేవుడు నీకు మాట్లాడి బోధించేది. దేవునికి స్తోత్రం. అనుదినము కూడా దేవుని ఉపదేశం దేవుని యొక్క గడప యొద్ద ఉండి అనుదినము దేవుని యొక్క ఉపదేశం వినివారు ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తికి ఉపదేశం చేస్తున్నప్పుడు, లేకపోతే దేవుడు ఆలోచన చెప్తున్నప్పుడు, దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని పరిశుద్ధాత్మకు లోబడి వెంటనే ఆ పని దేవుని యొక్క పని చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ అంటుంటది త్వరగా ఇల్లు, త్వరగా ఇల్లు, త్వరగా ఇల్లు దేవుని మందిరానికి అంటుంటది. అదే టైం సైతాన్ అంటాడు ఇల్లు ఆగు, పర్లేదు, కసేపాగా ఏం కాదు, అందరూ వస్తారేంటి అప్పుడే, కంచేపాగు, ఇంకా కంచేపాగు, ఇంకా కంచేపాగు అంటాడు. సైతాన్ అంటాడు పర్లేదు కూర్చో అంటాడు. సైతాన్ అంటాడు రెస్ట్ తీసుకో అంటాడు. కానీ దేవుడు అంటాడు దేవుని సన్నిధిలో ఆయన ఉపదేశాన్ని వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అసలు నిజంగా నాకు అద్భుతం ఆలోచన ఏంటంటే పేషెంట్లుగా ఉన్న వాళ్ళు త్వరగా, ఆ తల్లి పేషెంట్గా ఉన్న మొన్నటి దాకా వాళ్ళు ముందు వచ్చారు. ఫస్ట్ వచ్చిన కుటుంబం విజయ్ గారి కుటుంబం వచ్చారు ఈరోజు ఆరాధనకి. దేవునికి స్తోత్రం. రావటం అక్కడ కూర్చుని వెళ్ళి వాటర్ క్యాన్ కూలింగ్ క్యాన్ చేస్తానని సహోదరుడు వెళ్ళిపోయి అన్నీ కూలింగ్ క్యాన్ ఆ మామూలు క్యాన్ తీసుకెళ్ళి కూలింగ్ నీళ్ళు తెచ్చిపోసి కుర్చీలన్నీ పొలమని వేసేస్తున్నాడు అన్నమాట. కుర్చీలు వేయకోగా అలా కుర్చీలన్నీ ఎవరి కాలు తాళ్ళు వేసుకుంటారని చెప్తే అప్పుడు ఆ సహోదరుడు ఆగాడు. దేవునికి స్తోత్రం. అది కూడా దేవుని పరిచర్య తెలుసా మీకు అవశ్యం. దేవునికి స్తోత్రం. తర్వాత ఎవరు వచ్చారంటే వృద్ధులు వచ్చారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వచ్చారు. అంటే దేవుని ఆత్మ వాళ్ళు ఏం చేస్తుందంటే తొందర పెడుతుంది, వెళ్ళు 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 దేవుని సంధి త్వరగా వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే నిన్ను ప్రేరేపిస్తాడు, నువ్వేం చేయాలో, ఎలా చేయాలో, ఎలా ఉండాలో, ఎలా వెళ్ళాలో దేవుని ఆత్మ నిన్ను తొందర పెడుతుంటాడు. దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే నీవు నడవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అదే టైంలో అదే రేంజ్లో సాతాను ఏం చేస్తాడంటే ఆగో పర్లేదు, కొంచెం ఆ పని చూసుకుని వెళ్ళు, ఈ పని చూసుకుని వెళ్ళు, పర్లేదు అని సాతాను ఏం చేస్తాడంటే గలిబీ చేస్తుంటాడు, మోసం చేస్తుంటాడు. ఆడి పేరే మోసగాడు, ఆడి పేరు. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది. మొన్న సహోదరుడు ఉపవాస ప్రార్థనకు వచ్చాడు మన సంఘంలోకి. జాగ్రత్తగానండి, ఉపవాస ప్రార్థనకు వచ్చాడు సహోదరుడు కొత్తగా. ఒక అతను మొన్న వచ్చి ఇవాళ శుక్రవారం కదా బ్రదరు, ఉపవాస ప్రార్థన చేసుకుందామని వచ్చాను అన్నాడు. అసలు కొద్దిసేపు ప్రార్థనలో ఉండగానే ఏమైపోయాడు తెలియదు, మళ్ళీ కనపడలా. ఏంటయ్యా అని నిన్న ఫోన్ చేశాడు. మళ్ళీ ఏంటయ్యా మొన్న వచ్చి వెళ్ళిపోయావు ఏంటయ్యా అంటే అర్జెంటుగా బ్యాంకులో ఏదో పని ఉంది, ఆ పని అయిద్దేమో అని వెళ్ళాను, ఆ పని అక్కడ కూడా ఆ పని
అంటే సైతాన్ ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో కూర్చోవడం వాడికి ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలైన వారు దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వింటమంటే వాడికి ఇష్టమో ఉండదు. ఎందుకు వాడికి ఇష్టం ఉండదు కారణం చెప్పండి. దేవుని మాటలు వింటే ఏమవుతారు? బలపడిపోతారు. మీ పునాది బలంగా వేయబడద్దు కాబట్టి దేవుల్లో వాడికి ఇష్టమో ఉండదు. కానీ ప్రతి పరిస్థితిలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం సంప్రదించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఆలోచన అడిగేవారిగా ఉండాలి. ఆమేన్. దేవుని దగ్గర మనం ప్రతి విషయంలో కూడా సంప్రదించాలి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి సంప్రదించాలి మనం. అర్థమవుతుందని నేను చెప్పింది. దేవుణ్ణి ఉదాహరణకి ఆ యొక్క మొదటి సమయాలు 30వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే ఈ మాట కంటే ముందు ఒక మాట ఏనండి. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. అంటే అంబేద్కర్ గారు పుట్టినరోజు. తెలుసా అంబేద్కర్ గారు అంటే ఎవరో తెలుసమ్మా? మన దేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం. మన దేశానికి ఉన్నటువంటి ఆ చట్టాన్ని, ఆ రాజ్యాంగాన్ని, ఆ యొక్క ఆర్టికల్, ఆ యొక్క సెక్షన్లన్నీ కూడా రాసిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఆయన ఒకప్పుడు అమెరికా వెళ్ళి చదువుకుని వచ్చాడు. తర్వాత మరి లండన్ వెళ్ళి చదువుకుని వచ్చాడు. ఆయన అమెరికాలో అక్కడ దేవుని ప్రజలైన వాళ్ళు అక్కడ ఎలాగ పరిపాలన చేస్తున్నారో అవన్నీ ఆయన చూశాడు. అక్కడ ఎలా ఉందో విధానం ఇవన్నీ కూడా ఆయన గ్రహించుకున్నాడు, విన్నాడు, చూశాడు, అన్నీ గ్రహించుకున్నాడు. అనుకోకుండా మన ఇండియా వచ్చిన తర్వాత, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక న్యాయ అధికారిగా ఆయన ఉంచినప్పుడు ఆయన ఏం చేశాడంటే మన భారత రాజ్యాంగాన్ని ఆయన రాశాడు అంబేద్కర్ గారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఏం చేశాడు, అక్కడ అనేకమైన చూశాడు, అనేకమైన విన్నాక ఆయనకి ఏమొచ్చిందంటే కొంచెం గ్రహింపు. రాజ్యాంగం ఏ విషయాలు ఎలాగ రాయాలనేది చదువుకున్నాడు, కల్లారా చూశాడు, విన్నాడు. అనేకమైన చూడడం వలన వాళ్ళు ఎలా రాశారంటే అమెరికా వాళ్ళందరూ కూడా రాజ్యాంగం మన బైబిల్లో ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రంలో ఉన్న పాత నిబంధనలో దేవుడు కొన్ని కట్టడాలు, కొన్ని న్యాయాలన్నీ చెప్తే అవన్నీ కూడా వాళ్ళు బైబిల్లో నుంచి వాళ్ళు ఆ యొక్క రాజ్యాంగాన్ని అంటే వాళ్ళు ఆ టైపులో ఉండదన్నమాట. వాళ్ళ చట్టాలన్నీ కూడా దేవునికి స్తోత్రం. వాళ్ళకి రాజ్యాంగం అయితే లేదు కానీ వాళ్ళ చట్టాలన్నీ కూడా ఆ రకంగా ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు, దేవుని యొక్క క్రియలు మనం చూస్తున్నప్పుడు కొన్ని మనకు పరిస్థితులు అర్థమవుతాయి. ఎలాగ వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో కొన్ని మనకు అర్థమవుతుంటాయి. దేవునికి స్తోత్రం. నాకు అత్యంత ఇష్టమైన విషయం ఏంటంటే ఒకప్పుడు మన దేశ ప్రజలందరూ కూడా తింగరతనంగా, అమాయకత్వంగా, ఏమీ తెలియని వాళ్ళుగా ఉన్నప్పుడు 200 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళ చేతికి అప్పచెప్పాడు మన వాళ్ళకి. ఎన్ని వందల సంవత్సరాలు? సుమారుగా 200 సంవత్సరాలు. ఇప్పుడు పిచ్చోడు జతకెళ్ళాడానికి ఏమవుతాడు? వీడు 6 నెలలు సావాసం చేస్తానంట, ఆడీడైతాడంట. అర్థమవుతుంది నేను చెప్పింది. జ్ఞానము కలిగిన వారిని ఆ యొక్క సహవాసం చేసేవాడికి జ్ఞానం అప్పిద్ది. వాళ్ళు అప్పటికే చాలా తెలివైన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు అప్పటికే అనేకమైన వంతులు కడుతున్నారు, ఆ యొక్క అనేకమైన బ్రిడ్జిలు కడుతున్నారు, అనేకమైన ప్రాజెక్టులు కడుతున్నారు. చాలా మేధస్తో ఉన్నారు వాళ్ళు. ఆ 200 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా వాళ్ళతో సహవాసం చేసేసరికి అద్భుతంగా దేవుడు ఏం చేశాడంటే మన ప్రజలకు, మన ఇండియన్స్ కూడా దేవుడు తెలివితేటలో నేర్పించాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత గొప్ప దేవుడో చూడండి. మన ప్రజలకి దేవుడు తెలివితేటలు ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ దేశానికి వాళ్ళని తరిమేసేసి మన ప్రజలను, మన యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రజలను మనమే పరిపాలించుకునేటట్టుగా దేవుడు అద్భుతంగా చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే నీకు తెలియని విషయాన్ని నువ్వేం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. ఎవరు దేవుణ్ణి అడగరో తెలుసా? దేవుణ్ణి ఏ విషయం కూడా ప్రభా ఇది ఎలా చేయమంటారు అని ఎవరు అడగకూడకుండా ఉంటారో తెలుసా? ఎవరు అడగరమ్మా? నాకంతా తెలుసు, నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను జ్ఞానం కలిగిన దాన్ని అని అనుకున్న వాళ్ళు దేవుణ్ణి ఏ విషయం అడగరాలు. వాళ్ళకి దేవుడితో ఏ విషయం పని లేదు. కానీ దేవుణ్ణి అడిగితే దేవుని జ్ఞానం ఎలా ఉంటుందంటే అనంత జ్ఞానం ఆయనది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఇక్కడ షెడ్లు వేసేటప్పుడు పిచ్చి కర్రలతో తింగరగా వేయించాం. ఒకసారి ఎదర తెలుసో తెలీదు మీకు వాళ్ళకి, మీ ఆ ఎదర పక్కన ఆ ఎవరిలో పెడితే పిచ్చి కర్రలు, తింగర కర్రలు, వంకర కర్రలు తెచ్చి ఆ షెడ్ వేసాడు. మన జ్ఞానం అది. తింగర కర్రలతో వేసి వంకర టెంకరగా.
కానీ దేవుడికి అప్పచెప్పు, ప్రభు ఇది ఎలా మలుస్తావో మలుచును ఆయన అంటే, దేవుడు చూడండి దీన్ని ఎలా మలిచాడు. దేవునికి స్తోత్రం. గుమ్మడికాయలో ఉన్న గుజ్జంతా తీసేసి గుమ్మడికాయని ఒక డొల్లగా ఉంచి అందులో నగలు వజ్రాలు వైడూర్యాలు పెట్టినట్టుగా దేవుడు ఏం చేశాడంటే ఈ మందిరాన్ని మలిచాడు. దేవునికి స్తోత్రం. లోపల ఉన్న పెద్ద పెద్ద గోడలన్నీ తీపిచ్చేసి దేవుడు చుట్టూరు ఉన్న గోడల్ని మందిరంగా ఉంచి అటు వెళ్తేనేమో అటాచ్డ్ బాత్రూమ్, ఇటు వెళ్తేనేమో బయటికి. దేవునికి స్తోత్రం. అద్భుతంగా దేవుడు మలిచాడు. మరి ఆ ప్లేసులో ఎక్కడ మెట్ల ల్యాండింగ్ వస్తాయి, ఎక్కడ దారి వస్తాయి, ఎక్కడ బండి వస్తుంది అనుకున్నారు. దేవుడు చూడండి అక్కడ ఎలా కట్టాడు మెట్ల ల్యాండింగ్. అసలు అదంతా కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానం. దేవునికి స్తోత్రం. అది నా జ్ఞానం అయితే కాదది. ఒకసారి సహోదరుడు ఒక మేస్త్రి గారు ఒక ఆయన ఏమన్నాడంటే, బ్రదరు నిజంగా ఇది ఇంజనీర్లకు వస్తాయి ఇలాంటి ఆలోచనలు అని చెప్పాడు. ఈ ప్లానింగ్స్ ఎలా, ఎక్కడ బాత్రూమ్ ఉండాలో, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలో, ఎక్కడ కిచెన్ ఉండాలో ఎవరికి వస్తాయి ప్లానింగ్స్? ఇంజనీర్లకు వస్తాయి. ఎవరు మనకి? మన ఇంజనీర్ గారు ఎవరో అమ్మ ఎక్కడ ఉన్నారా? ఎవరో యేసయ్యే మన ఇంజనీర్. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. అయితే మొదటి సమూయేలు 30:8 చూసుకుంటే, నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇది చదివితే మీకు అర్థం కాదు, మామూలుగా నేను చెప్తానేనండి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పూర్వకాలం రాజులు టయాలో ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఎప్పుడుదంటే ఏ కాలం అంటే జాగ్రత్తగానండి. సుమారుగా నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు ఒక 2500 సంవత్సరాల క్రితంది. 2000 సుమారుగా. దావీదు రాజుగా ఉన్న సమయంలో కొంతమంది తన రాజ్యంలోనికి ఈ రాజుగారు సైనికులు వేరే చోటకి వెళ్ళినప్పుడు శత్రువులందరూ వచ్చి, జాగ్రత్తగానండి, శత్రువులందరూ వచ్చి తన రాజ్యంలోనికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఆ ప్రాంతం అంతటిని తగలబెట్టేసి, సాధారణంగా ఒక ప్రాంతం మీద యుద్ధానికి వెళ్తే ఏం చేస్తారంటే ఆ ప్రాంతం అంతటిని తగలబెట్టేస్తారు. శత్రువులు తగలబెట్టేసి అక్కడున్న భార్యల్ని, పిల్లల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాహనాలని, డబ్బులు అన్నిటినీ కూడా దోచుకెళ్ళిపోయారు వాళ్ళు. సాధారణంగా అయితే కొంతమందిని ఏం చేస్తారంటే చంపేస్తారు మనుషుల్ని. అమ్మ ఎక్కడ ఉన్నారా? మనుషులు చంపేస్తారు. కానీ ఏం చేశారంటే అక్కడున్న ధనమంతా దోసేసుకుని అక్కడున్న ఆడవాళ్ళని, పిల్లల్ని అందరినీ కూడా ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు. అర్థమవుతుంది నేను చెప్పింది? సాధారణంగా ఆ శత్రువులైన వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఎందుకు చంపేస్తారంటే కారణం, చిన్న పిల్లోడు మిగిలాడు అనుకోండి, ఏం చేస్తాడు? యుద్ధంలో తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళ పిల్లలు మిగిలారు అనుకో ఏమైద్ది? ఆడు పెద్దోడైతే ఖచ్చితంగా మనసులో పగ, మన తల్లిదండ్రులు వాళ్ళు చంపారు కదా యుద్ధంలో అని చెప్పాడు. ఏం చేస్తాడంటే ఆడు పగ పెట్టుకుంటాడు. కాబట్టి అందుకే ఏం చేస్తారంటే శత్రు శాస్త్రం లేకుండా వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే చిన్న పిల్లలు కూడా ఉంచకుండా చంపేస్తారు యుద్ధంలోకి వెళ్ళిన వాళ్ళు. అయితే ఇక్కడ సిక్లగు అనే ప్రాంతంలో ఈ శత్రువులందరూ వచ్చి ఈ యొక్క యోధా రాజ్యంలో పడి వీళ్ళందరూ ఏం చేశారంటే దావీదు యొక్క భార్యల్ని, పిల్లల్ని అందరినీ కూడా తమకు కలిగిన ఆస్తిని అంతా ఎత్తుకెళ్ళిపోయారు శత్రువులు. విన్నారు నా మాట? అర్థమవుతుందమ్మా? ఎత్తుకెళ్ళిపోతే దావీదు వెనమాల ఉన్న ప్రజలు ఏం చేయాలి దావీదుని? కానీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే వచ్చి రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారంట దావీదు గారిని. ఎత్తుకెళ్ళింది ఎవరు? శత్రువులు. ఆయన భార్య పిల్లలు కూడా ఎత్తుకెళ్ళారుగా, బొట్లు భార్య పిల్లలు కూడా అందరిని ఎత్తుకెళ్ళిపోయారుగా. ఇక ఏమి చేయని టైంలో నిజంగా దావీదుకి ఎలాంటి విశ్వాసం అంటే చూడండి, ఈ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఆస్తంతా పోయింది, ఆ యొక్క భార్యలు వెళ్ళిపోయారు చెరలోకి, ఆ పిల్లలందరూ వెళ్ళిపోయారు. అన్నీ పోయినా సరే తన దేవుడైన ప్రభువుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకుని, దేవునికి స్తోత్రం, ఒక యాజకుని పిలిపించి, అంటే దేవుని సేవకుని పిలిపించి, ఆ దేవుని సేవకుడితో ఏ పోదుని తెప్పించి, ప్రభా ఈ దండుని నేను తరిమితే నేను పట్టుకుంటానా, ఒకవేళ నా శత్రువుని నేను తరిమితే నేను పట్టుకుంటానా అని అడిగాడంట. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ దండిని నేను తరిమితే నేను పట్టుకుంటానంటే దేవుడు అంటాడు, నిజంగా ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు, నువ్వు నిశ్చయముగా నువ్వు తరుము, ఆ దండిని నీ చేతికి అప్పగిస్తా అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. ఈయన తరుముకుంటా ఎక్కడ ఉన్నారని, ఎక్కడికి వెళ్ళారు ఏం తెలుస్తుంది, దారి చెప్తారు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇదిగో మేము ఇటు వెళ్తున్నాం, ఇటు రండి, ఇదిగో ఈ దారిలో అక్కడ పూలు చల్లుకుంటే వెళ్తున్నాం, లేకపోతే ఈ డబ్బులు చల్లుకుంటే వెళ్తున్నాం, లేకపోతే ఏదైనా కాయలు చల్లుకుంటే వెళ్తున్నాం అంటారు శత్రువులు. దారి చెప్తారా? మరి ఎలాగెళ్ళాలి, ఏం చేయాలి? దేవుడు తరమ్మన్నాడు, ఇలా తరుముతున్నారు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియదు. దేవుడు తరమ్మన్నాడు. ఈ దావీదు సైనికులు అందరూ 600 మంది గుర్రాలు వేసుకుని చాలా కోపంతో ఉన్నారు. ఓ పక్కన బాధ ఉంది, దుఃఖం ఓ పక్కన. ఎందుకంటే భార్య పిల్లల్ని ఏం చేశారు, ఆస్తులు తీసుకెళ్లారు, ఉన్న భార్య పిల్లలు కూడా ఎత్తుకెళ్ళిపోయారు. చాలా బాధ ఉంది మనసులో. ఈ గుర్రాలు వేసుకుని తరుముతా వెళ్తుంటే అక్కడ ఒక వండర్ జరిగిపోయింది, అక్కడ ఒక అద్భుతం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడి దగ్గర ఎప్పుడైతే ఈ యొక్క దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆ యొక్క తరమమంటారా ప్రభు అని అడిగాడో, ఉపదేశం అడిగాడు దేవుడిని. దేవుడు ఎప్పుడైతే ఈ దావీదుకి చెప్పాడో, వీళ్ళందరూ 600 మంది తరుముకుంటా వెళ్తుంటే ఏం జరిగిందంటే అక్కడ 11వ వచనం చదవండి. పొలములో అంటే రోడ్డు పక్కన పొలములో, పూర్వకాలం రోడ్లు ఉన్నాయి అంటారా, రోడ్లు లేవంటారమ్మా అమ్మా? ఉన్నాయి రోడ్లు, అప్పుడు కూడా ఉన్నాయి. ఏ మట్టి రోడ్లు, ఏ పొంత రోడ్లు ఉన్నాయి. అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా గుర్రాలు వేసుకుని వెళ్తుంటే రోడ్డు పక్కన పొలంలో ఒకడు కాయలా పడి ఉన్నాడంట. ఎలాగా? కాయ కదిలిద్దా, కాయ మాట్లాడద్దా అంటే ఆడి పరిస్థితి ఎలా ఉందంటే వాడిని ఏం చేశారంటే, ఎవరో బాబు నువ్వు దావీదు గారి దగ్గర తీసుకెళ్దామని సైనికులందరూ ఆయన పట్టుకుని దావీదు దగ్గర తీసుకొస్తే విన్నారు ఎన్ని రోజులు అంటమ్మా? 3 రాత్రుం పగల్లో అన్నం లేదంట, నీరు లేదంట. ఆడికి మనం ఉంటామా అన్నం నీరు లేకుండా? చాలా మంది ఇప్పుడు అనే మాట ఏంటంటే, అయ్యగారు కొంచెం లేట్ అయితే, కొంచెం ఆహారం తింటాం లేట్ అయితే కడుపులో నుంచి దేవేస్తుందండి కడుపులో నుంచి నీరసం వచ్చేస్తుందండి అంటున్నాం. ఇప్పుడు అవునా? నిజంగా ఆహారం లేనివాడు ఏమవుతాడంటే ప్రాణం తెప్పరిల్లిపోద్ది. ఆ యొక్క ప్రాణం ఆ యొక్క అలసట పడిపోయి అతను ఎలా ఉన్నాడంటే 3 పగల్లో 3 రాత్రులు ఆహారం లేకుండా, ఓపిక లేకుండా అక్కడ పడి ఉన్నాడంట. ఇతను ఆ యొక్క 3 దినాల క్రితం తన రాజ్యాన్ని దోసుకెళ్ళిపోయిన శత్రువులు అందరిలో ఒకడేడు. దేవునికి స్తోత్రం. వీడికి మొత్తానికి ఏ జ్వరమో ఏ నీరసమో ఏదో బలహీనత వచ్చింది. అరే ఈ పేషెంట్ని మనం ఎక్కడ మోసుకెళ్తారో, ఈ వదిలేయండి ఎక్కడ అన్నాడు ఆ యొక్క ఓనర్ యజమానుడు. ఆయన వదిలేశారు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీడికి ఆహారం లేదు, ఏమీ లేదు, ఎవరో ఏమీ తెలియదు, ముక్కు ముఖం. అయినా సరే దావీదు ఏం చేస్తున్నాడంటే వానికి భోజనం పెట్టాడంట. ముక్కు ముఖం తెలియని వాడికి దావీదు ఏం చేశాడు, భోజనం పెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఎవరైనా వచ్చే బాబు ధర్మం చేయండి అమ్మా మహాతల్లి అంటాడు. వచ్చి వెళ్ళిపో, ఇంకా ఇల్లు అని దొరకలేదు నీకు, ఎక్కడికి వచ్చావారా అనకూడదు నువ్వు, ఆమెనండి. అర్థమవుతున్నామని నేను చెప్పింది. కనీసం పచ్చలో ఏదో ఒకటి కొంచెం అన్నం పెడితే ఆ పుణ్యం పరలోక రాజ్యంలో రాయబడద్దు. దేవునికి స్తోత్రం. ముక్కు ఏం తెలియనోడికి దావీదు ఆహారం పెట్టాడంట. దేవునికి స్తోత్రం. అంటే దావీదులో ఏం కనపడుతుంది అమ్మా? ప్రయోగమా? దావీదులో యేసయ్య మనసు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. ఈ గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. చెప్పరాలు తిన్నాక ప్రాణం తెప్పరిల్లాక ఇటు చూడండి ఒకసారి. ఆహారంతో ఆకలేసి అలిసిపోయి వచ్చినోడు, ప్రాణం తెప్పరిల్లి ఓపిక లేకుండా ఉన్నవాడు ఒక మిద్ద తిన్నాక ఏమంటారు తెలుసా? ఏమంటాడు బాబు చెప్పండి? అమ్మ బాబోయ్ ప్రాణం తెప్పరిల్లింది బాబు, చచ్చిపోయింది బాబు, లేకపోతే అక్కడ ప్రాణం తెప్పరిల్లింది బాబు, అమ్మోయ్ అమ్మ చాలా ఆకలేసేసింది బాబోయ్ అని అంటారా?
వీడికి ఎప్పుడైతే ఈ యొక్క రోడ్డు పక్కన పడ్డవాడికి, ఎక్కడ పడ్డవాడికి, రోడ్డు పక్కన పడి ఉన్నవాడికి దావీదు మహారాజు ఆహారం పెట్టాడు, వాడి ప్రాణం తెప్పరిల్లిందంట. అప్పుడు అడుగుతున్నాడు, బాబు నువ్వెవరో, నీది ఏ ఊరు, నీవు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, అయ్యా నేను ఒక ఐగుప్తీయుణ్ణి, గత 3 రోజుల క్రితం సిక్లగు ప్రాంతాన్ని మేము దోసేసుకున్నాం, సిక్లగు ప్రాంతంలో ఉన్న మొత్తం అంతటిని దోసేసింది మేమే. ఆ యొక్క మా యజమానుడు నాకు ఒంట్లో బాగోలేదని, అనారోగ్యంగా ఉందని వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మా యజమానుడు అందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటే అప్పుడు భయం వేస్తుంది. వీడికి ఈ మాట చెప్పాడు కానీ వీడికి భయం వేస్తుంది. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మాకు ఆ దారి త్రోవ చెప్తావా, దారి చూపిస్తావా అని అడుగుతున్నాడు దావీదు. అయ్యా దారి చూపిస్తాను, అయితే మీ దేవుడైన యెహోవా పేరట నాకు ప్రమాణం చేయండి, నాకు ఏ ప్రాణహాని చేయనని ప్రమాణం చేయండి. అలాగే నా యజమానుడి చేతికి నన్ను అప్పగించనని, ఆడి చేతికి నన్ను అప్పగించకూడదు. ఎందుకంటే దారి చూపించానంటే ఆడు చంపేస్తాడు, దారి చూపించానని తెలిస్తే. ఇక్కడ అలాగని మీరు ఏదన్నా తేడా వస్తే మీరు చంపేస్తారు. అది నా యజమానుడి చేతికి అప్పగించుకోకుండా, అలాగే మీరు నన్ను ఏది చేయకోకుండా ఉంటానంటే చెప్తాను, అలాగ ప్రమాణం చేయండి అంటే, ఇదిగో నేను ఏమీ నీకు ఏ కీడు చేయను, నీ యజమానుడి చేతికి నిన్ను అప్పగించనని ప్రమాణం చేశాడు. ఎవరో ఈ దావీదు గారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రమాణం చేయంగానే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అప్పటికి ఏం చేస్తున్నారో తెలుసా, వాళ్ళందరూ దోచుకెళ్ళిన వాళ్ళు అందరూ శుభ్రంగా హాయిగా తిని కక్క చొక్క మొక్క అన్నీ అవజేసి అక్కడ పాటలు పాడుకుంటా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంజాయ్ చేస్తున్నారు. పాటలు పాడుకుంటా అవి ఉంటాయి కదా, ఏమంటారు, ఏ పాటలో రకరకాల పాటలు పాడించుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తా సంతోషంగా వాళ్ళు ఉన్నారు. తాగేసి తిని శుభ్రంగా ఎంజాయ్ చేస్తా పాటలు పాడుకుంటా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే, అదే సమయంలో ఈ దావీదు సైనికులు అందరూ కూడా ఆ దారిలో వెళ్తుంటే, దారిలో మధ్యలోనంట ఒక కాలువ అడ్డు వచ్చిందంట. ఆ కాలువలో 400 మంది ఆ కాలువ దాటి వెళ్ళిపోయారు, కానీ 200 మంది వెళ్ళకపోయారు. అంటే దీంట్లో ఇంకొక కారణం ఉంది. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ఇది ఏంటంటే, మనం అందరిలో కూడా ఒకే రకంగా ఉండదు బలం. ఒక్కొక్కళ్ళు ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు తక్కువ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు బలం త్వరగా అయిపోద్ది, ఒక్కొక్కరు ఎంత పని చేసినా పొద్దు నుంచి సాయంకాలం దాకా ఎంత పని చేసినా, పొలం పని అయినా లేకపోతే ఇంకోటి పని చేస్తానే ఉంటారు. వాళ్ళ యొక్క శరీర తత్వం అలా ఉంటుంది. అంటే ఇందులో ఓపిక లేని వాళ్ళు ఎంతమంది అంటే 200 మంది ఉన్నారు, ఓపిక ఉన్న వాళ్ళు 400 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ 400 మంది ఈ కాలువ దాటగలిగారు, ఈ యొక్క 200 మంది కాలువ దాటలేకపోయారు. ఇంకో విషయం చెప్తున్నా, ఇందులో ఒక సీక్రెట్ ఏనండి. మనం మామూలుగా నడిచే నడక వేరు, కాలువలో నడిచే నడక వేరు. కాలువలో అడుగు పడద్దా, ఇసుకలో అడుగు తీస్తే అడుగు మీకెలా తెలుసాయి గారు ఇదంటే. ఒకప్పుడు బైనేరు కాలువలో సుమారుగా ఒక 20 కిలోమీటర్ల నుంచి బైనేరు కాలువ అంటే నడిచి వచ్చిన అనుభవం నాకు ఉంది. దేవునికి స్తోత్రం. మామూలు నేల మీద అయితే అడుగు పడద్దు, కానీ ఇసుకలో అడుగు చాలా భారంగా పడద్దు. ఇసుకలో నడవటం చాలా కష్టం అన్నమాట. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. అయితే ఈ 400 మంది కూడా యుద్ధంలోకి వెళ్ళారు. యుద్ధం చేయడానికి 200 మంది మాత్రం అక్కడ ఆగిపోయారు. ఈ 400 మంది వెళ్ళి అక్కడ ఏం చేశారంటే, శత్రువులు అందరినీ కూడా కొంతమందిని చంపారు, కొంతమంది యవనస్తులు ఒంట్లు వేసుకుని తప్పించుకుని పారిపోయారు. ఒంటి స్పీడ్గా వెళ్ళొద్దా, మెల్లిగా వెళ్ళొద్దా? నీకు తెలియని విషయం ఏంటంటే, ఒంటి స్పీడ్గా కూడా వెళ్ళొద్ది. ఒంటి అవసరం అయితే పరిగెత్తాలంటే పరిగెడద్దు కూడా, గుర్రంలాగా పరిగెడద్దు. అవసరం అయితే మెల్లిగా నడుపుతుంది సాధారణంగా. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో స్పీడ్గా పరిగెట్టాలంటే ఒంట్ల మీద వాళ్ళ ఒంట్లు వేసుకున్నప్పటికీ కొంతమంది అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. అక్కడి నుంచి కొంతమంది ఏమో దావీదు సైన్యానికి దొరికేశారు. కొంతమంది దేవునికి స్తోత్రం. మొత్తం ఆ యొక్క ఏమైందంటే, తన భార్యలు పిల్లలు ఆస్తిని అంతటినీ కూడా మరలా తెచ్చుకున్నారు. ఎవరో అర్థమవుతుందా? తెచ్చుకుని ఆ 200 మంది కాలువ కాడ ఆగిపోయారు చూసారా, ఆ కాలువ కాడ ఉన్న వాళ్ళ భార్య పిల్లలు కూడా వాళ్ళకి అప్పచెప్పారు. అయ్యా భార్య పిల్లలు ఇవ్వండి, కానీ వాళ్ళకి ఏ ఆస్తి ఇవ్వద్దు, ఆహారం ఏమి డబ్బులు ఏమి ఇవ్వద్దు అన్నారు కొంతమంది. ఓరు బాబు, యుద్ధం చేసినోడిది ఎంత భాగమో, యుద్ధం కాడ సామానాల కాడ కాపలా కాసినోడిది కూడా అంతే భాగం అని చెప్పి వాళ్ళకు కూడా సమానంగా పంచాడంట దావీదు. దేవునికి స్తోత్రం. అంటే దావీదులో ఏం కనపడుతుందంటే, యేసయ్య మనసు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే ఒక్క నిమిషం. దేవునికి స్తోత్రం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. అందరూ నీవే రాకపోతే నేనేమైపోతును.
నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. అందరూ నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, నేనుండాలేనయ్యా. నీవే రాకపోతే నేనుండాలేనయ్యా, దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. మరో మాట చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే దావీదు కోల్పోయిన సమస్యాన్ని కూడా, అమ్మ ఏనండి జాగ్రత్త, దావీదు కోల్పోయిన సమస్యాన్ని కూడా మరలా పొందుకున్నాడా పొందుకోలేదా? ఏమేం పోగొట్టుకున్నాడు దావీదు? భార్యలు పోగొట్టుకున్నాడు, పిల్లలు పోగొట్టుకున్నాడు, ధనాన్ని పోగొట్టుకున్నాడు, సమస్యాన్ని కూడా దావీదు మరలా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు సమస్యాన్ని మరలా ఎందుకు పొందుకున్నాడంటే కారణం చెప్పండి ఎవరన్నా. అది పాయింట్. దేవుని దగ్గర విచారణ చేశాడు. నేను యుద్ధానికి వెళ్ళనా వద్దా, నా శత్రువులు నేను తరమనా వద్దా అని విచారణ చేశాడు కాబట్టి, దేవుడి దగ్గర సంప్రదించాడు కాబట్టి, ఆ దావీదు ఏం చేశాడంటే మరలా సమస్తం ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా కూడా మరలా తెచ్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధారా నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. ఈసారి కొత్త నిబంధన గ్రంథంలోకి వద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాత నిబంధనలో దావీదుని చూసాము, దేవుని చేత ఉపదేశం చేయబడిన వ్యక్తిగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 4వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అంటున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అని అతనితో ఒక స్వరము పలుకుట వినును. ఇక్కడ సౌలు అనేవాడు ఎవరిని హింసిస్తున్నాడంటే కారణం సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా, నా సంఘాన్ని కాదు హింసించేది, నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సౌలా సౌలా నన్ను ఎలా నీవు హింసించుచున్నావు అన్నాడంట దేవుడు. అన్నాక ప్రభువా నీవెవడు అన్నాడు. ప్రభువా అన్నాడు. మళ్ళీ ఉదాహరణకి ఇప్పుడు రాము అని తెలుసు మనకి, రాము నువ్వెవడో అన్న మనకు మళ్ళీ ఏంటి అక్కడ అర్థమవుతుందా? పేరు రాము వచ్చింది, రాము అని తెలుసు మనకి. రాముయేనా కాదా ఎవరో అన్నవానికి ఎలా ఉంటుంది చూడండి, ఎంత అజ్ఞానం పనిచేస్తుందో. అట్లలో ఓ పక్కనేమో లోబడే మనసు పనిచేస్తుంది, ఓ పక్కనేమో గర్వపు మనసు పనిచేస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా నీవెవడో అని అంటున్నాడు. అనగానే అప్పుడు ఏమంటున్నాడంటే నీవు హింసించుచున్నా యేసుని నేనే అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నీవు హింసించుచున్న యేసుని నేనే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరైనా నిన్ను కానీ నన్ను కానీ ఎవరైనా వేధిస్తున్నారనుకోండి, హింసిస్తున్నారనుకోండి, ఎవరన్నా అమ్మ వింటున్నారు నా మాట, మనల్ని హింసించే వాళ్ళకి మనల్ని వేధించే వాళ్ళకి యేసయ్య చుక్కలు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలియదు ఆ విషయం? అర్థమైందని చెప్పింది. మనల్ని ఎవరైనా హింసిస్తున్నారనుకోండి, మనల్ని ఎవరైనా దేవుని పిల్లలమైన మనల్ని ఎవరైనా వేధిస్తున్నారనుకోండి,
అటేపుని శత్రువులకి దేవుడు చుక్కలు చూపిస్తాడు. పట్టపగలే చుక్కలు కనపడతాయి వాళ్ళకి. దేవునికి స్తోత్రం. కూర్చోలేరు, నుంచోలేరు, పడుకోలేరు. చాలా తేడా వచ్చేస్తాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను ఎలా హింసించుచున్నావు, నీ హింసించుచున్నా ప్రభువుని నేనే అంటున్నాడు. మరో చోట ఏమనుందంటే, నిన్ను ముట్టువాడు ఆయన కనుగుడ్డును ముట్టువాడుతో సమానుడు అంట. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలైన వారిని ఎవరన్నా ముడితేనంట దేవుని కనుగుడ్లో ఏలుపెట్టినట్టు అంట. దేవునికి స్తోత్రం. చూసారు ఎంత గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. మనకున్న భాగ్యము సంఘం వెలుపట ఉన్న వారికి లేదు. దేవునికి స్తోత్రం. మనకున్న గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. నీవు హింసించుచున్న యేసుని నేనే అన్నాడు ఇక్కడ యేసయ్య. దేవునికి స్తోత్రం. సాక్షాత్తు యేసయ్య దర్శనమిచ్చాడు అక్కడ. పౌలు గారికి మాట్లాడుతున్నారు సౌలుగా ఉన్నప్పుడు. తర్వాత త్వరగా చదవాలి. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడినని చెప్పను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? అమ్మా నువ్వు లేచి, అరే బాబు నువ్వు లేచి. అప్పటికే కలిపోయినాయి, కనుగుడ్లోనే కానీ కంటి చూపు పోయింది. చాలా మంది అందుకే అంటారు దేవుడు జోలికి వెళ్తే కళ్ళు పోతాయని అంటారు. ఊరికి అనరు. నిజంగా ఈ అపోస్తుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు జోలికి వచ్చాడు కాబట్టి కళ్ళు పోయింది. ముందు కంటి చూపు పోయింది. ముందు గుర్రం మీద నుంచి పడ్డాడు. కింద పడంగానే ఆ వెలుగు, బలమైన దేవుని వెలుగులో నుంచి దేవుని స్వరం పడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ బలమైన వెలుగు ఎవరు, నువ్వు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు ఎవరు అంటే, నీవు హింసించుచున్న యేసు ప్రభుని నేనే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు. పట్టణంలోకి వెళ్తే నువ్వేం చేయాలో నీకు అప్పుడు తెలుస్తుంది, నీకు అక్కడ ఏం చేయాలో అని దేవుడే ప్లానింగ్ ఇస్తున్నాడు అక్కడ యేసయ్య. అపోస్తుడైన పౌలు గారు వెళ్ళడానికి దేవుడే ప్లానింగ్ ఇస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం చేస్తున్నాడండి మరి? చూపు లేదుగా. చూపు లేనప్పుడు ఏం చేయాలండి? ఎవరొకరు అమ్మా పట్టణమేనా, పట్టణం వచ్చిందా, కొంచెం పట్టణం దాకా తీసుకెళ్ళిపోని. అప్పుడు దాకా మొత్తానికి ఎవరో చేతులు పట్టుకుని మెల్లిగా ఇడిచోండి, అందరూ చేతులు పట్టుకుని తీసుకెళ్ళాలి కదా. చేతులు పట్టుకుని పట్టణంలోకి తీసుకెళ్ళంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అపోస్తుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, దేవుని స్వరం విన్నాడు, దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. అక్కడ 3 సంవత్సరాల ప్రాంతంలో ఉండి తర్వాత దేవుని పిలుపందుకుని దేవుని సేవలు అడిగెట్టాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సాధారణంగా దేవుడు చాలా మందిని ఏం చెప్తాడంటే, కొంతమంది దేవుని మాటకు బేగా లోపడరు. తెలుసా మీకు ఆ విషయం? కొంతమంది వెంటనే లోబడిపోతారు, కొంతమంది ఎప్పుడు దాకా లోపడరు. ఇక్కడే ఉన్నారు అమ్మా, కరెక్ట్గానే బాగానే క్యాచ్ చేస్తున్నాం అన్ని పాయింట్లు కరెక్టే, వాస్తవం అది. దెబ్బ పడే దాకా లోపడరు కొంతమంది. ఒక ఆయన్ని ఆటో తోలుతా ఉండేవాడు ఒక ఆయన్ని దేవుడు, ఆయన పేరేంటో తెలుసా నీకు? నందిగామ ఫెలోషిప్ పాస్టర్ గారు, ప్రసాద్ అయ్య గారు అని ఓ పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన ఆటో తోలేవాడు. ఆయన జాగ్రత్తగానండి, ఆయన ఆటో తోలేవాడు. దేవుడు అనేవాడు అంట. దేవుడు అన్నాడంటే చాలాసార్లు కల్లో కనపడి, నీవు సమస్తం విడిచి నా సేవ చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. సమస్తం విడిచి నా సేవ చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఈయన దేవుని మాటకు లోబడతలా. ఎందుకు చాలా మంది సేవకి వెంటనే రారంటే, అమ్మో సేవ అంటే ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉంటుంది, తిన్న రోజు ఉంటుంది, తిన్న రోజు ఉంటుంది, కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి అని భయపడతారు చాలా మంది. అర్థమవుతుందా? అదే ఏ కూలి పని చేసుకుంటే వారానికి ఒక 3,000 కనీసం చేతులు కనపడతాయి. మరి సేవకులకి ఎవరు ఇస్తారు? పిలిచిన దేవుడు మాట తప్పడు, ఆయన సేవకులను సిగ్గుపరచడు. పిలిచిన దేవుడు మాట తప్పడు, ఆయన సేవకులను సిగ్గుపరచడు. చాలా మంది ఏమనుకుంటారంటే, మనం ఎక్కువ మంది చర్చికి వెళ్తే, మనం ఎక్కువ మంది వెళ్ళి తలో 10 తలో 50 వేస్తే పాస్టర్ గారికి కానుకలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ కానుకలతోనే పాస్టర్ గారు పోషించబడతారు. మనం ఆ 10 రూపాయలు ఇవ్వకపోతే, లేకపోతే మనం ఆ 50 రూపాయలు ఇవ్వకపోతే పాస్టర్ గారికి ఏమి ఉండదు అని అనుకుంటారు. వాస్తవానికి నువ్వు ఇచ్చేది పాస్టర్ గారికి కాదు, దేవుడికి ఇస్తున్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేనే ఉన్నాను, నాకు ఈ వారం సరిపడా రాలేదనుకోండి, ధనం దేవుడు ఇవ్వలేదు అనుకోండి, రేపొద్దున ఎవరో ఒకరు వచ్చేస్తారు ఇక్కడికి. దేవునికి స్తోత్రం. నీ అనుభవాలు చెప్తున్నానండి. రేపొద్దున ఎవరో ఒకరు, లేకపోతే ఎల్లుండి ఎవరో ఒకరు వచ్చేస్తారు ఇక్కడికి, వచ్చి కానుక ఇచ్చేస్తారు, మళ్ళీ ఏ దశంభాగం ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. మనం ఒక చోటన మీటింగ్కి వెళ్తే, ఒక చోటన వాక్యం చెప్పడానికి, నా పరిస్థితులన్నీ ఏసైకి తెలుసుగా,
సాధారణంగా ఎప్పుడు కూడా ఎవరో అంత కానుక ఎప్పుడు పెట్టలేదు. చాలా చోట్లకి వెళ్ళాను కానీ వాక్యాలకి. ఆయన ఇంతలో పొట్లం ఇచ్చాడు పాస్టర్ గారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత నైట్ మేము వచ్చేసరికి పాస్టర్ గారు నేను ఇంటికి వచ్చేసరికి 1 గంట అయింది నైట్. ఇంటికి వచ్చాక పొట్లం ఓపెన్ చేసి చూస్తే అందులో మొత్తం కూడా 100 కాగితాలు ఉన్నాయి. ఎన్నమ్మాయి? 3000 ఉన్నాయి అందులో. దేవునికి స్తోత్రం. ఒక్క రాత్రి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒకే చోటన 3000 సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అది యేసయ్యలో ఉన్న స్పెషల్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మొత్తానికి ఈ పాస్టర్ గారు అమ్మో సేవ అంటే మాటలు కాదు, సేవకి వెళ్ళకూడదు అని అనుకుంటున్నాడు. ఈయన ఎవరో ఇందా చెప్పాను, ఏ పాస్టర్ గారు అనుకుంటున్నాడు. అనుకుంటుంటే ఒక రోజున ఏమైందంటే దేవుడు అన్నాడంట, నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు లోపడతలేదు, ఇదిగో నా కర్రతో నిన్ను కొడుతున్నాను జాగ్రత్త అన్నాడు దేవుడు కల్లో. ఇదిగో నా కర్ర, ఇదిగో నా కర్ర, నా కర్రతో ఇది చూడండి అందరూ, నా కర్రతో నిన్ను కొడుతున్నాను జాగ్రత్త అన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. అన్నాక ఆయనకి పిర్ర మీద అన్నాకు ఒక గడ్డ వేస్తుందండి. పిర్ర మీద జాగ్రత్తగా, పిర్ర మీద కాలు మీద, మొత్తానికి ఒక కాలు మీద అనుకుంటా, కాలు మీద తోట మీద, ఎక్కడమ్మా కాలు మీద ఒక గడ్డ వేస్తుందంట. ఆ గడ్డ ఆపరేషన్ చేయించుకున్నాక ఆ గడ్డ పెద్ద గడ్డ అయిపోయిందంట. అది ఎముక దాకా తినేసినట్టుగా అయిపోయిందంట ఆ గడ్డ. అది ఆపరేషన్ చేయించుకున్నాక అమ్మయ్య బాబోయ్ బయటపడ్డాను బాబోయ్ అని అనుకుని అలా అలా బయటపడితే మరలా అయినా లోపల గడ్డ తగ్గిపోయాక మళ్ళా గడ్డ వచ్చినాక చెప్పానేమో, అయ్యా ప్రభు ఈసారి వెళ్ళిపోతాను ఖచ్చితంగా, ఈసారి సేవలోకి వెళ్ళిపోతాను తగ్గించేయ్యా అన్నట్టు దేవుడు తగ్గిస్తున్నాడు. ఏనండి జాగ్రత్త. చాలా మంది ఇలాగే అంటారు, ఈసారి ఖచ్చితంగా చేస్తాను ప్రభు. గడ్డ తగ్గంగానే ఏం చేస్తున్నాడు? ఇక్కడే ఉన్నారా? గడ్డ తగ్గాక ఆరోగ్యం వచ్చాక అమ్మో సేవ అంటే మాటలు కాదు, మన వల్ల కాదు. అది అవసరం అయితే ఆటో తోలుకుంటే డబ్బులు అని సంపాదించి పాస్టర్ గారికి సపోర్ట్ చేయమంటే చేస్తాను కానీ సేవ మాత్రం మన వల్ల కాదు అని అనుకున్నాడు. వెళ్తలేదు. వెళ్ళకపోతుంటే మరలా గడ్డ మొలుస్తుందంట. మరలా ప్రతి సంవత్సరం గడ్డ మొలవడం, తర్వాత కొద్ది రోజులు బాధపడడం, ఇలా గడ్డలతో బాధపడుతూ ఉన్నప్పుడు చివరికి ఒక రోజున ఒక తీర్మానం చేసుకున్నాడు అంట, వద్దు ఈ బతుకొద్దు బాబోయ్, మనం ఈ బాధ పడలేము, దేవుని సేవకి వెళ్ళిపోదాం, ఈ గడ్డల అత్తమానం మనం తట్టుకోలేమని అనుకుని ఆయన ఏం చేశాడంటే మొత్తం అన్నీ వదిలేసేసి, ఉన్న పాటను అన్నీ కూడా వదిలేసేసి ఆయన దేవుని సేవలు అడుగుపెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని సేవలు అడుగుపెట్టి సమస్తం విడిచిపెట్టి సేవ చేస్తుంటే ఒక వండర్ జరిగిపోయింది, ఆయనకు ఒక అద్భుతం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడి మాట ఎప్పుడైతే విన్నాడో, దేవుని మాట విన్న వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా మీకు ఆ విషయం? దేవుని ఉపదేశం అందరూ విన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఆ మాట చూసుకుని ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. త్వరగా చదవాలి. నా ఉపదేశం అంగీకరించేవారు సురక్షితముగా నివసిస్తారు. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఉపదేశం వినండి అందరూ జాగ్రత్తగా. దేవుని ఉపదేశం ఎవరైతే వింటారో, దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా విని అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంట? సురక్షితంగా ఉంటారంట, క్షేమంగా ఉంటారంట. దేవునికి స్తోత్రం. ఏ కీడు వచ్చినా వాళ్ళు ఏమీ చేయలేదంట. దేవునికి స్తోత్రం. అయితే ఈ పాస్టర్ గారు దేవుని పిలుపు అందుకుని సమస్త విడిచి దేవుని సేవలు అడుగు పెడితే ఈయన ఉన్నా లేకపోయినా దేవునికి నమ్మకంగా సేవ చేస్తున్నాడు. ఆయనకి ఎక్కడో ఒక అమరావతి దగ్గరలో ఒక ఎకరం పొలం ఉందంట. ఎకరం పొలం సంవత్సరానికి కనీసం 5,000 కూడా ఇచ్చేవాళ్ళు కాదంట ఎవరో. కరెక్ట్గా ఆ టైంలో అమరావతి రాజధాని అన్నారు. ఇటువరకు, ఇప్పుడు కాదు, ఇటువరకు అమరావతి రాజధాని అనేసరికి సంవత్సరానికి 5,000 కూడా ఇవ్వని పొలం వాళ్ళు అప్పుడు వస్తున్నారంట. మీకు 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా, 30 లక్షలు ఇస్తారా, 40 లక్షలు ఇస్తారా, 50 మేము ఏమంటున్నారు. ఆయన ఏమన్నాడంటే, ఆయన డైరెక్ట్గా చెప్తుంటే నేను విన్నాను. డైరెక్ట్గా ఆయన చెప్తున్నప్పుడు విన్నాను ఒకసారి. తొండ ఏమంటారు, బల్లులు తొండలు గుడ్లు పెట్టి అంట పొలంలో. అంటే పండని ఉపయోగం లేని పొలము, నిరుపయోగమైన ఆ పొలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈయన ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడో, ఆ పొలాన్ని దేవుడు దీవించాడు. సుమారుగా 1,20,00,000 ఇచ్చుకున్నారంట. ఎకరం ఎంత? ఎకరమో చెప్పాడు ఆయన. 1,20,00,000 ఇచ్చుకున్నారంట. ఒక క్షణంలో సేవకు వచ్చిన కొన్నాళ్ళలోనే ఆయన ఏమయ్యాడంటే కోటీశ్వరుడు అయిపోయాడు. ఒక పెద్ద జైలో కారు కొనేశాడు, పెద్ద కారు. ఆయన సేవకులు కూడానికి వచ్చినప్పుడల్లా ఆ కుటుంబంతో పాటుకు వచ్చేవాడు, పెద్ద కారు. అంతకుముందు ఏం తోలేవాడు, ఇప్పుడు ఏం తోలుతున్నాడు? కారు తోలుతున్నారు. ఇప్పుడు సొంత కారు తోలుతున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అంటే నువ్వు దేవుని మాట వినినప్పుడు, దేవుని ఉపదేశం నువ్వు వినినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతి విషయంలో కూడా ప్రభా ఇది చేయాలా చేయకూడదా, ఇది చేయమంటారా వద్దా ప్రభా,
అని దేవుణ్ణి అడగటం మనకు మంచిది. ఒకవేళ ఆ అడిగే అనుభవం నీకు లేకపోతే కనీసం దేవుని సేవకుల దగ్గరకు వచ్చి ఏదైనా ఒక మంచి కార్యక్రమం కానీ, ఒక వ్యాపారం కానీ, ఒక పని కానీ, లేకపోతే నీ జీవితానికి సంబంధించిన విషయం కానీ ఆ దేవుని సేవకుల దగ్గర అడిగినప్పుడు ప్రార్థన చేసి దేవుని సేవకులు చెప్తారు నీకు. అప్పుడేమైందంటే దేవుడు నీ చేతి పనిని దీవిస్తాడు. అప్పుడేమైందంటే దేవుడు మాట మనం వినినప్పుడు మనం సురక్షితంగా ఉంటాము, మనం దీవించబడతాము, మనము ఆశీర్వదించబడతాము. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ ఉపదేశం వినే వ్యక్తిగా నన్ను చేయి నాయన. ప్రభా, నీ మాట వినే వ్యక్తిగా నన్ను చేయి నాయన. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఇదిగో యేసయ్య మాట వింటున్నావా? ఇదిగో అపవాది మాట వింటున్నావా? ఇదిగో యేసయ్యని సలహా అడుగుచున్నావా? లేకపోతే అపవాది చెప్పినట్టుగా వింటున్నావా? ఇదిగో అపవాది మాట నీవు వింటే ఇదిగో నీవు పతన వ్యవస్థలోకి వెళ్ళిపోతావు. ఇదిగో అపవాది మాట నీవు వింటే గనక ఇదిగో నీవు పాడైపోయే అవకాశం ఉంది. ఇదిగో నువ్వు దేవుని మాట వింటే ఇదిగో దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడతాడు. ఇదిగో దేవుని ఉపదేశం నీ వింటే దేవుడు నిన్ను కాపాడతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదిగో నీ పరిస్థితులన్నీ మారుస్తాడు ఆయన. ప్రభా, ఇదిగో దావీదు దేవుని దగ్గర ఉపదేశం అడుగుతున్నాడు. ఇదిగో అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఉపదేశం చేస్తున్నాడు. ఇదిగో నీవు ఎలా ఉన్నావు ప్రభు సముఖంలో? ప్రభా, సహాయం చేయనాయన. ప్రభా, నీ ఉపదేశం వినే వ్యక్తిగా నన్ను చేయనాయన. ప్రభా, నీ మాట వినే వ్యక్తిగా నన్ను చేయనాయన. అడుగుదాం, అందరు నోరు తెరుద్దాం. యేసయ్యా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి. యేసయ్యా, నీ ఉపదేశంతో నన్ను నడిపించండి. ఇదిగో ఆయన మందిరము గడప యొద్ద నుండి ఆయన ఉపదేశం కొరకు కనిపెట్టుకొని వారందరూ ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభా, నీకు వందనాలయ్యా, ప్రభా, నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలయ్యా, ప్రభా, నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం.